స్వస్తి గుర్తు ఎప్పుడు మా డోర్ పైన ఉంటుంది. స్వస్తి గుర్తు ఇన్ఫినిటీ వేసినట్టు కొంచెం మంచిగా అనిపిస్తుంది. కిచెన్ దిస్ ఈజ్ ద స్టవ్. ఈరోజు దొండకాయ కూర వండిన. సండే దొండకాయ ఎగ్ ఇప్పుడే వండిన. నెక్స్ట్ డబ్బాలు చూడండి. స్పూన్లు కింద పెడితే ఖరాబ్ అవుతాయి అనేసి డబ్బాలు వేసి పెట్టిన. అంటే ఖరాబ్ అంటే తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అట్లా అనేసి ఇబ్బంది ఉండకూడదు అనేసి డబ్బాలు దేని దానికి డబ్బాలు వేసి పెట్టిన. నెక్స్ట్ ఇవి కిచెన్, ఇవన్నీ వంట సామాను, అల్లం, పసుపు అవన్నీ. నెక్స్ట్ ఇవి అప్పుడప్పుడు వాడేవి. ఇవి ఎప్పుడో నెలకు ఒకసారి వాడేవి కింద ఉన్నాయి. ఏం వారానికి ఒకసారి వాడేవి. ఇవి డైలీ వాడేవి. నెక్స్ట్ అవి గ్లాసులు. ఇవేం కాలు కడిగిన చెమ్ము. ఇది నా కాలు కడిగిన చెమ్ము. అది ఇక్కడ సెల్ఫులు లేకుండే. యాక్చువల్గా సెల్ఫులు క్రియేట్ చేసుకొని పెట్టాను అనమాట. ఈ 2 సెల్ఫులు క్రియేట్ చేసుకొని పెట్టాల్సి వచ్చింది, లేకుండే. ఇదేమో డీజే బాక్స్ను సెల్ఫుల్లాగా తయారు చేసిన. మంచిగా ఉంది కదా డీజే బాక్స్ ఇది. అలా నెక్స్ట్ రాగి బిందె కొన్నా కానీ ఇక్కడ ఏం యూజ్ లేదు. ఎక్కువ రోజులు ఉన్నట్లు వాటర్ రాగి బిందెలో. బాగుంది కదండి. చిన్నగా నేనే క్రియేట్ చేసిన సెల్ఫ్లు అవి. ఎస్, 100 రూపాయలు పెట్టుకున్నా కానీ చాలా యూజ్ ఉంది దీంతో. గిన్నెలు గడికి ఇబ్బంది లేకుండా దీంట్లో వేసుకోవచ్చు. సింక్. నెక్స్ట్ దేవుని పూజ గది. ఇది పాది. ఇది బతుకమ్మ చీర, కేసీఆర్ చీర, డోర్ కట్టడానికి పనికొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బట్టలు, పైన మిషన్ సామాను ఇవి, కింద బుక్స్, కింద బిందెలు, బియ్యం డబ్బా అవన్నీ పెట్టిన. నెక్స్ట్ పైన చూడండి, పైన అన్ని కవర్లో పెట్టిన. మంచి గజిబిజి లేకపోతే మంచి సర్దేశం అనమాట. అన్ని కవర్లో ప్యాక్ చేస్తే మంచిగా ఉంటుంది. సబ్జెక్ట్ పైన అన్నీ అలా చదివేసిన. దిస్ ఇస్ బీరువాలో ఎక్కువ బట్టలునే ఉండవండి. దిస్ ఈజ్ బెడ్రూమ్. ఇది సింగిల్ బెడ్రూమ్. ఇది హాలు. సింగిల్ రూమ్లో హాలు ఇది అనమాట. ఓవరాల్గా ఇది మాది. ఓవరాల్గా 5 రూమ్. ఎస్, కానీ కిచెనే బాగుంది కదండి. ఇక్కడ సెల్ఫ్లు లేకుండా సెల్ఫ్లు క్రియేట్ చేసిన నేను. లేదని బాధపడద్దు, ఉందని సంతోషపడద్దు అనమాట. సెల్ఫ్లు ఇవన్నీ వీటికి సపోర్ట్గా పెట్టినాను అనమాట. వీటికి సెల్ఫ్లకి సపోర్ట్గా పెట్టినాను అనమాట. ఇవి డబ్బాలు సపోర్ట్ పెట్టి సెల్ఫ్ క్రియేట్ చేసిన. ఇక్కడ కూడా దీనికి కింద డబ్బా పెట్టిన అనమాట. డబ్బా పెట్టి క్రియేట్ చేసిన సెల్ఫ్లు. లేకపోతే ఇల్లు చదవడం చాలా నీట్గా అనిపిస్తుంది ఇల్లు చదివితే కదా. స్వస్తి గుర్తు ఎప్పుడు మా డోర్ పైన ఉంటుంది. స్వస్తి గుర్తు ఇన్ఫినిటీ వేసినట్టు కొంచెం మంచిగా అనిపిస్తుంది. కిచెన్ దిస్ ఈజ్ ద స్టవ్. ఈరోజు దొండకాయ కూర వండిన. సండే దొండకాయ ఎగ్ ఇప్పుడే వండిన. నెక్స్ట్ డబ్బాలు చూడండి. స్పూన్లు కింద పెడితే ఖరాబ్ అవుతాయి అనేసి డబ్బాలు వేసి పెట్టిన. అంటే ఖరాబ్ అంటే తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అట్లా అనేసి ఇబ్బంది ఉండకూడదు అనేసి డబ్బాలు దేని దానికి డబ్బాలు వేసి పెట్టిన. నెక్స్ట్ ఇవి కిచెన్, ఇవన్నీ వంట సామాను, అల్లం, పసుపు అవన్నీ. నెక్స్ట్ ఇవి అప్పుడప్పుడు వాడేవి. ఇవి ఎప్పుడో నెలకు ఒకసారి వాడేవి కింద ఉన్నాయి. ఏం వారానికి ఒకసారి వాడేవి. ఇవి డైలీ వాడేవి. నెక్స్ట్ అవి గ్లాసులు. ఇవేం కాలు కడిగిన చెమ్ము. ఇది నా కాలు కడిగిన చెమ్ము. అది ఇక్కడ సెల్ఫులు లేకుండే. యాక్చువల్గా సెల్ఫులు క్రియేట్ చేసుకొని పెట్టాను అనమాట. ఈ 2 సెల్ఫులు క్రియేట్ చేసుకొని పెట్టాల్సి వచ్చింది, లేకుండే. ఇదేమో డీజే బాక్స్ను సెల్ఫుల్లాగా తయారు చేసిన. మంచిగా ఉంది కదా డీజే బాక్స్ ఇది. అలా నెక్స్ట్ రాగి బిందె కొన్నా కానీ ఇక్కడ ఏం యూజ్ లేదు. ఎక్కువ రోజులు ఉన్నట్లు వాటర్ రాగి బిందెలో. బాగుంది కదండి. చిన్నగా నేనే క్రియేట్ చేసిన సెల్ఫ్లు అవి. ఎస్, 100 రూపాయలు పెట్టుకున్నా కానీ చాలా యూజ్ ఉంది దీంతో. గిన్నెలు గడికి ఇబ్బంది లేకుండా దీంట్లో వేసుకోవచ్చు.
సింక్. నెక్స్ట్ దేవుని పూజ కాదు ఇది పాది. ఇది బతుకమ్మ చీర, కేసీఆర్ చీర, డోర్ కట్టడం పనికొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బట్టలు, పైన మిషన్ సామాను ఇవి, కింద బుక్స్, కింద బిందెలు, బియ్యం డబ్బా అవన్నీ పెట్టిన. నెక్స్ట్ పైన చూడండి, పైన అన్ని కవర్లో పెట్టిన మంచి గజిబిజి లేకపోతే మంచి సర్దేశం అనమాట. అన్ని కవర్లో ప్యాక్ చేస్తే మంచిగా ఉంటుంది. సబ్జె పైన అన్నీ అలా చదివేసిన. దిస్ ఇస్ బీరువాలో ఎక్కువ బట్టలోనే ఉండవండి. దిస్ ఈజ్ బెడ్రూమ్. ఇది సింగిల్ బెడ్రూమ్. ఇది హాలు, సింగిల్ రూమ్లో హాలు ఇది అనమాట. ఓవరాల్గా ఇది మాది. ఓవరాల్గా 5 రూమ్. ఎస్, కానీ కిచెనే బాగుంది కదండి. ఇక్కడ సెల్ఫ్లు లేకుండా సెల్ఫ్లు క్రియేట్ చేసిన నేను. లేదని బాధపడద్దు, ఉందని సంతోషపడద్దు అనమాట. సెల్ఫ్లు ఇవన్నీ వీటికి సపోర్ట్గా పెట్టినాను అనమాట. వీటికి సెల్ఫ్లకి సపోర్ట్గా పెట్టినాను అనమాట. ఇవి డబ్బాలు సపోర్ట్ పెట్టి సెల్ఫ్లు క్రియేట్ చేసిన. ఎస్, ఇక్కడ కూడా దీనికి కింద డబ్బా పెట్టిన అనమాట. డబ్బా పెట్టి క్రియేట్ చేసిన సెల్ఫ్లు. లేకపోతే ఇల్లు చదవడం చాలా నీట్గా అనిపిస్తుంది ఇల్లు చదివితే కదా.